హాయ్ హలో గైస్, ఇవంతా చూసారండి పాప్కార్న్ తయారు చేసుకునేవి అనమాట. మనం బయట పాప్కార్న్ తినకుండా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను సింపుల్గా. ఫస్ట్ నేను 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇవి పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె కావాలి కాబట్టి నేను ఇలా కుక్కర్ తీసుకున్నానండి. లోతాటి గిన్నె ఏది అయినా పర్వాలేదు, కడాయి అయినా సరిపోతుంది, కాకపోతే లోతుగా ఉండాలి. చూడండి, నేను ఇలా కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత నేను అందులో ఆ ప్యాకెట్లు వేసేసాను అనమాట. మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా అయ్యాయో. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని, మనకి మసాలా ఐటమ్స్ వచ్చాయి కదా, ఒకటి చీజ్ మసాలా ఒకటి, ఇంకొకటి ఆనియన్ మసాలా ఒకటి, ఈ రెండింటిని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీకరమైన పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. థియేటర్లో తినే పాప్కార్న్ టేస్ట్లోనే ఉంటుందన్నమాట. పిల్లలకి బయట పెట్టకుండా పాప్కార్న్ మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టొచ్చండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, మా సార్ కూడా తిన్నారు. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్